రాజు ఐ న్యూస్ విశాఖపట్నం. కడప జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతూ ఉన్నారు. కొన్ని బంకుల్లో మాత్రమే స్టాక్ ఉంది. రాజంపేట, వేంపల్లి ప్రాంతాల్లో ఇంధన కొరత తీవ్రంగా ఉంది. సరఫరా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని వాహనదారులు కోరుతూ ఉన్నారు. కోడ్రు పోవాలా, నాకు పెట్రోల్ అయిపోయింది, ఎలా పరిగెయాలని, ఆడిపోవాలా చెప్పండి. సొంత బండి పెట్టుకుని బస్సులో పోవాలా? లేదు కదా. ఏమైనా కొద్దిగా ఏమైనా ఉండాలా మనిషికి. ఇప్పుడు నేను బాటిల్ ఎందుకు ఎత్తుకొచ్చాను, నాకు పెట్రోల్ కావాలి. ఇప్పుడు నేను ఎమర్జెన్సీ వెళ్ళాలి, బై మిస్టేక్ హాస్పిటల్ వస్తే, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా వెళ్ళాలి? నేను బస్సు వెళ్ళదా? ఎమర్జెన్సీకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. దాదాపు 2 కిలోమీటర్ల నుంచి నడుచుకొని వచ్చాను. పెట్రోల్ అయిపోయింది, ఏం చేయాలి బైక్లో? నేను ఇప్పుడు ఈడ చూస్తే పెట్రోల్ లేదు, ఎలా అండి? ఈ మండలానికి సంబంధించి పక్క విలేజ్ మాది. ఇక్కడ 3 రోజుల నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకడం లేదు. ప్రభుత్వ వైఫల్యం అనేది లేదు, అధికారుల వైఫల్యం అనేది లేదు. దీని మీద చర్య తీసుకొని అందుబాటులో డీజిల్ కానీ పెట్రోల్ కానీ వచ్చేట్టుగా చూడవలసిందిగా స్థానిక ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ దీని మీద. పెట్రోల్ చాలా కొరతగా ఉంది, స్టాక్ లేదంటున్నారు. ఇది ట్రాక్టర్ రైతులకు, కార్మికులు పోయేదాంట్లో కంట్రోల్ పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది పెట్రోల్. దీని గురించి ప్రభుత్వం చర్య తీసుకోవాలని మనం కోరుతున్నాము. పట్టణంలో చాలా కొరత ఉంది, అన్ని పెట్రోల్ స్టాక్ లేదంటున్నారు. దీని గురించి అరికట్టాలని కోరుతున్నాం. అంటే వస్తుంది, డీజిల్ వస్తుంది, అయిపోయింది అంటున్నారు, పట్టారు అయిపోయింది అంటున్నారు. అది ఎంత వస్తుంది ఎంత పోతుందో మాకు తెలియడం లేదు. వచ్చిన ట్రాక్టర్లని చాలా ఎన్నికిపోతున్నాయి, కార్లని, లారీలని ఇవన్నీ ఎన్నికిపోతున్నాయి చాలా. నిన్న నైట్ అయితే ఎక్కువ రద్దీగా ఉన్నాయి, నిలబడుతుంది. సుమారుగా 200 బండ్లు దాకా నిలబడుతుంది. మాకు డీజిల్ లేక వెంపలు తిరుగుతున్నాం పెట్రోల్ ఉంటుంది. మాకు అది అధికారులు స్పందించి కూడా మా కడుపు ఇంజర్గా చేయండి. రాజంపేటలో ఏంటంటే పెట్రోల్ అయితే కొరత ఉందని చెప్పి అసలు పెట్రోల్ ఎక్కడా పట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొరత లేదని చెప్తాంది. కానీ వీళ్ళు ఏమని చెప్తానంటే అసలు పెట్రోల్ వేయడం లేదు. చూడండి ఎంతమంది ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో. ఎందుకంటే మేము పనులు చేసుకునే వాళ్ళన్నా, ఎందుకంటే పెట్రోల్ కోసుకొని మేము తిరుగుతాము. కానీ బండ్లు ఎక్కడంటే అక్కడ ఆగిపోతానే. ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మామూలు కొరత లేదని చెప్తారు. కానీ ఇక్కడ పెట్రోల్ బంకులు విధంగా చేస్తానంటే అసలు మీరు ఖచ్చితంగా చర్యలు మటుకు తీసుకోవాలి పెట్రోల్ బంకుల మీద కూడా. ఎందుకంటే పెట్రోల్ లేక, ఎందుకంటే జీవనం కూడా మనం ఏంటంటే మనకు పెట్రోల్ ఉంటేనే మేము బండి నడిపితే, ఎందుకంటే మేము పనులు చేసుకునే వాళ్ళం, బండిలో తిరిగితేనే మాకు ఏదన్నా జీవనాధారం. అలాంటిది ఇప్పుడు పెట్రోల్ లేదని, అది కాక వీళ్ళు ఏమన్నా బ్లాక్ లో అమ్మాలని చూస్తారో తెలియడం లేదు. బద్వేలులో వాహనదారులు పెట్రోలు, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటోలు, బైక్లు, బంకులు క్యూ లైన్లు ఉన్నాయి. కొంతమంది పెట్రోల్, డీజిల్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తొట్టిగారిపల్లె వద్ద బంకు సిబ్బంది డ్రమ్ముల్లో ఇంధనాన్ని నింపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని